టీఎఫ్సీసీ నిర్ణయం పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఉందని విమర్శిస్తున్నారు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి గౌడ్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా ఛాంబర్స్ చెప్పినట్టు వినాలి కాబట్టి అది ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు మన దగ్గర తెలుగు ఫిలిం జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి స్వామి గౌడ్ గారు ఉన్నారు. సార్, ఈ 5 రోజుల ఎఫెక్ట్ ఇలా పడుతున్న సమయంలో కొంతమంది నిర్మాతలు మీకు సహకరిస్తూ సినిమాలు చేస్తున్నారు, కానీ ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ రకంగా ఆదేశాలు జారీ చేయడానికి మీరు ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా ఇలా నిర్ణయం తీసుకోవడం నిర్మాతలు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము నిర్మాతలు దేవుడనే భావించి మేము ముందుకొచ్చి మేము వాళ్ళతో అడగటం జరిగింది. వాళ్ళు చెప్పిన నిబంధనల ప్రకారమే ఎవ్రీ ఇయర్ 10% అన్నారు. ఆ 10%కు 3 సంవత్సరాల తర్వాత 30% అడుగుతున్నాము. ఒకేసారి 30% మేము అడగట్లేదండి, అది చాలా తప్పు. ఎందుకంటే మేము చేసేది నిర్మాతలతోటే ఫైట్, కానీ సమ్మె అని కూడా ఏ రోజు చెప్పలేదు. మరి కార్మికుల కష్టాలను చూసి కొంతమంది నిర్మాతలు ముందుకొచ్చి మీరు అడిగిన 30% ఇచ్చి మేము వేతనాలు చెల్లించి మేము షూటింగ్లు జరుపుతామని చెప్పినప్పుడు మేము వాళ్ళకు సహకరించి ముందుకు పోతున్నాము. మరి అటువంటి సందర్భంలో మిగతా పెద్ద ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కూడా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరంగా ఉంది. సార్, మరి ఇప్పుడు మిగతా ఒక 10-15 సినిమాల దాకా నడుస్తున్నాయి 30%తో. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళు కూడా షూటింగ్ ఆఫ్ చేస్తే పరిస్థితి ఏంటి? జూనియర్ ఆర్టిస్టులు కానీ మిగతా వాళ్ళ పరిస్థితి? ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జూనియర్ ఆర్టిస్టులు. ఎందుకంటే షూటింగ్ జరిగితేనే రెక్కాడితే డొక్కాడదన్న పరిస్థితిలో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు మరి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు చేయకుండా జూనియర్ ఆర్టిస్టుల విషయంలో చెప్పాలంటే సంవత్సరానికి 100 రూపాయలు అడుగుతున్నామండి మా వేతనాల నుండి. ఒక్కసారి పెద్ద మనసుతో నిర్మాతలు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. బి గ్రేడ్ 950 అండి, ఏజెంట్ కమిషన్ 246 పోతే వాళ్ళకు వచ్చేది 810 అండి. అలాగే 816 బి గ్రేడ్, ఏజెంట్ కమిషన్ 196 పోతే జూనియర్ ఆర్టిస్టులకు వచ్చేది 650. మరి జూనియర్ ఆర్టిస్టులు నెలలో ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారో ఒక్కసారి పెద్ద మనసుతో మీరు ఆలోచించాలని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. సో మరి ఇప్పుడు ఈ ఆదేశాలు ఇలా జారీ చేసింది కదా, మీరేం చేయబోతున్నారు? తదుపరి ఏం చేయబోతున్నారు మీ ఫెడరేషన్ కానీ జూనియర్ ఆర్టిస్టు యూనియన్స్కి సంబంధించి? ఎందుకంటే జూనియర్ ఆర్టిస్టులు ఏ రోజు వేతనాలు వస్తే ఆ రోజే వాళ్ళకి ఉపాధి కాబట్టి ఇప్పుడు దాదాపు 5 రోజుల నుంచి వాళ్ళకి ఫుడ్ లేని పరిస్థితి ఉంది. సో ఏం చేయబోతున్నారు? చెప్పాలంటే ఇప్పుడు జనవరి నుండి జూన్ జూలై వరకు రాని పేమెంట్లు కూడా చాలా ఉన్నాయి. పేమెంట్ చాలా చెల్లించని వాళ్ళు నిర్మాతలు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ కూడా ఈరోజు ఫెడరేషన్ ద్వారా నిర్మాత మండలి కూడా చేయాలని అనుకున్నాము. ఎందుకంటే నెలల తరబడి డైలీ వేజెస్ అన్నారు. డైలీ వేజెస్ అన్న తర్వాత కూడా నిర్మాతలు ఇవ్వట్లేదని ప్రొడ్యూసర్ మధ్యన మా మధ్యన మీడియేటర్ ఏజెంట్ ఉన్నారు. ఆ ఏజెంట్లు నిర్మాత ఇవ్వలేదని చెప్తున్నారు, రోజు కాలయాపన చేస్తున్నారు. మేము నిర్మాత శ్రేయస్సు కోరి ప్రతిరోజు మా కార్మికులను డిస్టర్బెన్స్ చేయొద్దు, కార్మికుల ఉపాధి కూడా పోతుంది. నిర్మాత కొన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, తప్పనిసరిగా వాళ్ళకు సహకరించాలని మేము పెద్ద మనసుతో ముందుకెళ్తున్నాము. నిర్మాతలు కూడా కార్మికులను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా కార్మికులకు పెద్ద మనసు ఆలోచించి మేము అడిగిన వేతనాలకు స్పందించే ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసినటువంటి ఆదేశాలు ప్రొడ్యూసర్స్కి దీనివల్ల ఇప్పుడు జరిగే షూటింగ్స్ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి తమకు ఇబ్బంది అంటున్నారు. సో 30% దాంతోపాటు త్వరగా షూటింగ్లు కూడా స్టార్ట్ చేసుకునే విధంగా మొత్తం కూడా ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద మనసుతో ముందుకు రావాలని కూడా కోరుతున్నారు తెలుగు ఫిలిం జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి స్వామి గౌడ్ గారు. ప్రస్తుతం అయితే మన ఇండస్ట్రీ మొత్తం కూడా ఇప్పుడు గత 5 రోజుల నుంచి మాత్రం మొత్తం చాలా వరకు కూడా ఇటు షూటింగ్ లేక చాలా ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.